మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో వైభవంగా సాగుతున్నాయి. నవంబర్ 23న సత్యసాయి 100వ జయంతి. ఈ శతదినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే. సత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా హాజరు కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్లు శనివారం పుట్టపర్తికి విచ్చేయనున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శనివారం ఉదయమే పుట్టపర్తికి చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. శనివారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలో రాష్ట్రపతి ముర్ముతో కలిసి భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:20 పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలకనున్నారు. అనంతరం 3:50 ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు ముఖ్యమంత్రి స్వాగతం పలకనున్నారు. 4 గంటలకు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టపర్తిలోనే బస చేయనున్నారు. మరుసటి రోజు ఆదివారం 9 గంటలకు శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇలా పుట్టపర్తిలో వీవీఐపీల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు పుట్టపర్తి సాయి నామస్మరణతో మారుమోగుతోంది. భారీ ఎత్తున భక్తులు, సందర్శకులు తరలి వస్తున్నారు. దీంతో పుట్టపర్తి వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.